ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున ಹೃದಯಪೂರ್ವಕమైన ವಂದನಾలు ತಿಳಿಯಪಡಿಸುತ್ತೇನೆ. ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪ್ರಶಸ್ತ ನಾಮದಲ್ಲಿ ಹೋಸನ್ನ ಮಿನಿಸ್ಟ್ರೀಸ್ ವತಿಯಿಂದ ಹೃದಯಪೂರ್ವಕವಾದ ವಂದನೆಗಳು ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. క్లుప్త సందేశాల ద్వారా మీరు దేవుని దీవెనలు పొందుకుంటున్నారని, ಈ ಕ್ಲುಪ್ತ ಸಂದೇಶಗಳ ಮುಖಾಂತರ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಹೊಂದ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀರಾ ಅಂತ ఆధ్యాత్మికమైన మేలులు అనుభవిస్తూ క్రీస్తు కొరకు వేచి చూస్తున్నారని ವಿಶ್ವಸಿಸುತ್ತೇನೆ. ಆಧ್ಯಾತ್ಮಿಕವಾದ ಮೇಲನ್ನು ಅನುಭವಿಸುತ್ತಾ ಕ್ರಿಸ್ತನಿಗಾಗಿ ಕಾದು ನೋಡ್ತಾ ಇದ್ದರೆಂಬುದಾಗಿ ನಾನು ವಿಶ್ವಸಿಸುತ್ತಾ ಇದ್ದೇನೆ. ఈ క్లుప్త సందేశాల ద్వారా మేము మీకు చేరువ కావడం కూడా చాలా సంతోషంగా ఉంది. దేవుడు మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యమని నేను భావిస్తున్నాను. ಈ ಕ್ಲುಪ್ತ ಸಂದೇಶಗಳ ಮುಖಾಂತರ ನಾವು ನಿಮಗೆ ಹತ್ತಿರ ಆಗುವುದು ಬಹಳ ಸಂತೋಷ ಅಂತ ಅನಿಸ್ತಾ ಇದೆ. ದೇವರು ನಮಗೆ ಕೊಟ್ಟಿರುವ ದೊಡ್ಡ ಭಾಗ್ಯವೆಂಬುದಾಗಿ ನಾವು ಅಂದ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో చాలా మార్లు మనం చదువుకుంటున్న ఒక చక్కటి చరిత్రలోని కొన్ని విషయాలు నేను మీకు వివరిస్తాను. ಈ ಹೊತ್ತು ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಿಂದ ಅನೇಕ ಸಾರಿ ನಾವು ಓದ್ತಾ ಇರುವಂತ ಚರಿತ್ರೆಯ ಒಂದು ಮಾತನ್ನು ನಾನು ನಿಮಗೆ ವಿವರಿಸ್ತೇನೆ. అది బెత్లెహేము అనే ఒక దేశము. ఆ దేశంలో ఒకనాడు భయంకరమైన కరువు అలముకుంది. ಅದು ಬೆತ್ಲೆಹೇಮು ಎಂಬಂತ ಒಂದು ದೇಶ. ಆ ದೇಶದಲ್ಲಿ ಭಯಂಕರವಾದಂತ ಕ್ಷಾಮ ಆವರಿಸಿಕೊಂಡಿತ್ತು. ఈ కరువులో ఏమీ చేయలేని పరిస్థితుల మధ్య ಈ ಕ್ಷಾಮದಲ್ಲಿ ಏನು ಮಾಡಲಿಕ್ಕೆ ಆಗದೇ ಇರುವಂತ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాలని ఒక కుటుంబం ఆశించి ఆ రీతిగానే ఆ దేశాన్ని విడిచి వారికి సమీపముగా ఉన్న మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. ಆ ದೇಶವನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗಬೇಕೆಂಬುದಾಗಿ ಒಂದು ಕುಟುಂಬ ಆಶಿಸಿ ಹಾಗೆ ಹತ್ತಿರದಲ್ಲಿರುವಂತ ಮೋಯಾಬೆ ದೇಶಕ್ಕೆ ಹೊರಟು ಹೋದರು. వెళ్ళారే కానీ ಹೋದ್ರು ಕೂಡ వాళ్ళు ఆశించింది అక్కడ పొందుకోలేకపోయారండి. ಅವರು ಆಸೆ ಪಟ್ಟದ್ದು ಅವರಿಗೆ ಸಿಗಲಿಲ್ಲ, ಅವ್ರ ಕೈಗೆ ಕೂಡ ಬರಲಿಲ್ಲ. ఎన్నో అగచాట్లు పడాల్సి వచ్చింది. ಎಷ್ಟೋ ಕಷ್ಟ ಪಡಬೇಕಾಯಿತು. ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు వాళ్ళకి అక్కడ ఎదురయ్యాయి. ಅಲ್ಲಿ ಅವರಿಗೆ ಎಷ್ಟೋ ಶ್ರಮೆಗಳು, ಎಷ್ಟೋ ಶೋಧನೆಗಳು ಎದುರಾದವು. తుదకు వాళ్ళ పరిస్థితి, ఆ ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళు కాలం చేశారు. ಕೊನೆಗೆ ಅವರ ಪರಿಸ್ಥಿತಿ, ಆ ಮನೆಯಲ್ಲಿರುವಂತ ಗಂಡಸರು ಯಾರೊಬ್ಬರು ಕೂಡ ಉಳಿಲಿಲ್ಲ. ఇక చివరికి ముగ్గురు ఆడవాళ్ళు మిగిలారు. ఇక ఆ ముగ్గురు ఆడవాళ్ళు ఒక ఇంట ఉంటే సమాజం ఎలా విషపు చూపులు చూస్తుంది అనేది నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ಆಮೇಲೆ ಆ ಮನೆಯಲ್ಲಿ 3 ಹೆಂಗಸರು ಉಳಿದರು. ಆ 3 ಹೆಂಗಸರನ್ನು ಸಮಾಜವು ಯಾವ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ನೋಡುತ್ತದೆಂಬುದಾಗಿ ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ನಾನು ಹೇಳುವ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. అలాగున బ్రతుకు భారమైన ఆ వేళ ఒక చక్కటి వార్త వాళ్ళ చెవి చేరింది. ಹಾಗೆ ಬದುಕು ಭಾರವಾಗಿರುವಂತ ಆ ದಿನಗಳಲ್ಲಿ ಅವರ ಕಿವಿಗೆ ಒಂದು ಒಳ್ಳೆಯ ಮಾತು ಕೇಳಿ ಬರುತ್ತದೆ. వాళ్ళు విడిచి వచ్చినటువంటి బెత్లెహేమును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని, ಅವರು ಬಿಟ್ಟು ಬಂದಿರುವಂತ ಬೆತ್ಲೆಹೇಮನ್ನು ದೇವರು ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ ಎಂದು, దేవుడు సమృద్ధిగా వారికి ఆహారాన్ని అనుగ్రహించాడని, ದೇವರು ಅವರಿಗೆ ಸಮೃದ್ಧಿಯಾದ ಆಹಾರವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ఆ వార్త వాళ్ళ చెవిన పడగానే ಆ ಮಾತು ಅವರ ಕಿವಿಯಲ್ಲಿ ಕೇಳಿದ ಕೂಡಲೇ వాళ్ళకి ఆనందం కలిగింది. ಅವರಿಗೆ ಆನಂದ ಉಂಟಾಯಿತು. వెంటనే నయోమి అనే తల్లి ఆమె 2 కోడళ్లతో ఇలా చెప్తుందండి. ಕೂಡಲೇ ನಯೋಮಿ ಎಂಬ ತಾಯಿ ಅವರಿಗಿರುವಂತ 2 ಸೊಸೆಯೊಂದರಿಗೆ ಹೀಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾಳೆ, నేను మరలా నా దేశానికి నేను వెళ్ళిపోతున్నాను. ನಾನು ಮತ್ತೆ ನನ್ನ ದೇಶಕ್ಕೆ ನಾನು ಹೊರಟು ಹೋಗ್ತಾ ಇದ್ದೇನೆ. మీరు నాతో కూడా వచ్చి నాతో కూడా శ్రమ పడడం అనేది సబబుగా ఉండదు. ನೀವು ನನ್ನ ಸಂಗಡ ಬಂದು ನನ್ನೊಂದಿಗೆ ನೀವು ಕೂಡ ಶ್ರಮೆ ಪಡುವುದು ಸರಿಯಾದ ವಿಷಯವಲ್ಲ. మీరు మరలా మీ ప్రాంతాలకి మీరు వెళ్ళిపోయి మీ బ్రతుకు మీరు బ్రతకండి. నేను వచ్చిన నా దేశానికి నేను తిరిగి వెళతాను అని చెప్పి, ನಿಮ್ಮ ಪ್ರಾಂತಕ್ಕೆ ಮತ್ತೆ ಹಿಂತಿರುಗಿ ನೀವು ಹೋಗಿರಿ, ನಾನು ನಮ್ಮ ದೇಶಕ್ಕೆ ಹೋಗಿ ಬದುಕ್ತೇನೆ ಅಂತ ಹೇಳಿದ್ಲು. ఆమె పలికిన ఆ మాట ఈ కోడళ్లలో ఒక ఆమెకి బాగా నచ్చిందండి. ಆಕೆ ನುಡಿದಿರುವ ಆ ಮಾತು ಆ ಸೊಸೆಯಂದಿರಲ್ಲಿ ಒಬ್ಬಳಿಗೆ ಬಹಳ ಇಷ್ಟ ಆಯಿತು. వెంటనే అత్తగారికి ఒక ముద్దు పెట్టి హద్దు దాటి వెళ్ళిపోయింది. ಕೂಡಲೇ ಅತ್ತೆಗೆ ಒಂದು ಮುತ್ತಿಟ್ಟು ಆ ಪರಿಧಿಯನ್ನು ದಾಟಿ ಹೊರಟು ಹೋದ್ಲು. కానీ రూతు అనే ఆవిడ మాత్రం
అత్తతో ఇలా చెప్తుంది. ಹಾಗೆ ರೂತಳು ಎಂಬಾಕೆ ಅತ್ತೆಯೊಂದಿಗೆ ಹೀಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾಳೆ. నేను ఆ మాటలు చదివి వినిపిస్తాను. ನಾನು ಆ ಮಾತನ್ನು ಓದಿ ಕೇಳಿಸ್ತೇನೆ. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వాక్యం అండి. ರೂತಳು ಬರೆದಿರುವ ಗ್ರಂಥ 1ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಚನ. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ಅದಕ್ಕೆ ರೂತಳು, ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಹಿಂದಿರುಗಬೇಕೆಂದು ನನ್ನನ್ನು ಒತ್ತಾಯ ಮಾಡಬೇಡ. ಯಾಕೆಂದ್ರೆ ನೀನು ಎಲ್ಲಿ ಹೋಗಿವೆಯೋ ನಾನು ಅಲ್ಲಿಗೆ ಬರುವೆನು, ನೀನು ಎಲ್ಲಿ ಇಳುಕೊಳ್ಳುವಿಯೋ ನಾನು ಅಲ್ಲಿ ಇಳುಕೊಳ್ಳುವೆನು. ನಿನ್ನ ಜನರೇ ನನ್ನ ಜನರು, ನಿನ್ನ ದೇವರೇ ನನ್ನ ದೇವರು. ప్రియులారా, చూడండి, ఈ వాక్య భాగంలో మనం నేర్చుకోవలసింది, ಪ್ರಿಯರೇ, ಈ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ನಾವು ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕಾಗಿರುವುದು ఆమె నిర్ణయం చూడండి. ಆಕೆಯ ನಿರ್ಣಯವನ್ನು ನೋಡ್ರಿ. జరిగింది ఏదో జరిగిపోయింది, ನಡೆದಿದ್ದೇನೋ ನಡೆದು ಹೋಗಿದೆ. అనుభవించాల్సినటువంటి క్షోభను అనుభవిస్తుంది. ಅನುಭವಿಸಬೇಕಾದ ಕ್ಷೋಭಣೆಯನ್ನು ಅನುಭವಿಸ್ತಾ ಇದ್ದಾಳೆ. ఆమె అనుభవిస్తున్న కన్నీటి వ్యవస్థ అంత ఇంత కాదు. ಆಕೆ ಅನುಭವಿಸುತ್ತಾ ಇರುವ ಕಣ್ಣೀರಿನ ವ್ಯವಸ್ಥೆ ಅಂತಿಂತಲ್ಲ. ఇప్పటికే ఆశలన్నీ అడియాసలైపోయాయి. ಆಗಾಗಲೇ ಆಸೆಗಳೆಲ್ಲ ನಿರಾಸೆಗಳಾಗಿ ಹೋಗಿವೆ. దీపం ఆరిపోయినట్లుగా మారిపోయింది. ದೀಪವು ಆರಿ ಹೋದ ಹಾಗೆ ಮಾರ್ಪಟ್ಟಿದೆ. ఈ కన్నీటి కడలిని ఎప్పుడు దాడుదామా అని ఎదురు చూపులు చూస్తున్నటువంటి వేళ, ಕಣ್ಣೀರಿನ ಕಡಲನ್ನು ಯಾವಾಗ ದಾಟೋಣ ಎಂಬುದಾಗಿ ಕಾದು ನೋಡುವಂತ ಸಮಯದಲ್ಲಿ ఆమెకంటూ ఒక అవకాశం దొరికిందండి. ಆಕೆಗೆ ಒಂದು ಅವಕಾಶ ಸಿಕ್ಕಿದೆ. కానీ ఆమె తీసుకుని నిర్ణయం ఉందే ఎంతో శ్రేష్టమైనది. ಆಕೆ ತೆಗೆದುಕೊಂಡಿರುವಂತ ನಿರ್ಣಯ ಬಹಳ ಶ್ರೇಷ್ಠವಾದದ್ದು. ఆమె తీసుకుని ఆ ఒక్క నిర్ణయం ఆమె యావత్ జీవితం మీద ప్రభావితమైంది. ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ಆಕೆ ತೆಗೆದುಕೊಂಡಿರುವ ಆ ಒಂದು ನಿರ್ಣಯದಿಂದ ಪೂರ್ತಿ ಜೀವನವೇ ಪ್ರಭಾವಿತವಾಯಿತು, ಒಂದು ಆಶ್ಚರ್ಯವನ್ನು ಉಂಟು ಮಾಡಿತು. చూడండి, ఆమె నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను. ನೋಡಿರಿ, ಆಕೆ ನೀನು ಹೋಗುವಂತ ಸ್ಥಳಕ್ಕೆ ನಾನ್ ಬರುವೆನು. అక్కడ ఏం జరుగుతుంది కాదు, ಅಲ್ಲಿ ಏನ್ ನಡೀತಾ ಇದೆ ಅಂತಲ್ಲ, అక్కడ ఏం జరగబోతుంది కాదు, ಅಲ್ಲಿ ಏನ್ ನಡಿಲಿಕ್ಕಿದೆ ಎಂಬುದಾಗಿ ಕೂಡ ಅಲ್ಲ. మేలే జరిగినా కీడే జరిగినా, ಒಳ್ಳೇದೇ ನಡೆದ್ರು ಕೆಟ್ಟದ್ದೇ ನಡೆದ್ರು, ఒకవేళ కన్నీళ్లే కలిగినా ఆనందమే కలిగినా, ಒಂದು ವೇಳೆ ಕಣ್ಣೀರೇ ಉಂಟಾದ್ರೂ ಆನಂದವೇ ಉಂಟಾದರೂ, అక్కడ ఏదో జరుగుతుందని కాదు, కానీ ఏమి జరిగినప్పటికీ కూడా ಅಲ್ಲಿ ಏನೋ ನಡೀತಾ ಇದೆ ಎಂಬುದಾಗಿ ಅಲ್ಲ, ಏನ್ ನಡೆದರೂ ಕೂಡ నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేది. ನೀನು ಹೋಗುವಂತ ಸ್ಥಳಕ್ಕೆ ನಾನ್ ಬರ್ತೇನೆ. ప్రియమైన సహోదరుల, ಪ್ರಿಯ ಸಹೋದರರೇ, ఆ ఒక్క నిర్ణయం వలన ఆమె ఏ చోటుకు వచ్చింది? ಆ ಒಂದು ನಿರ್ಣಯದಿಂದ ಆಕೆ ಯಾವ ಸ್ಥಳಕ್ಕೆ ಬಂದಿದ್ದಾಳೆ? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తాము. ನೋಡ್ರಿ, ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸ್ತೇವೆ. ఋతు గ్రంథంలో 1వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, ರೂತಳ ಗ್ರಂಥ 1ನೇ ಅಧ್ಯಾಯ 22ನೇ ವಚನವನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభములో ಬೆತ್ಲೆಹೇಮು చేరిరి. ನೊಯೋಮಿ ಮೋಯಾಬ್ ದೇಶಸ್ಥಳಾದ ರೂತಳೆಂಬ ತನ್ನ ಸೊಸೆಯ ಸಂಗಡ ಮೋಯಾಬ್ ದೇಶದಿಂದ ತಿರುಗಿ ಬಂದಳು. ಇದಲ್ಲದೆ ಅವರು ಜವೆಗೋದಿಯ ಸುಗ್ಗಿಯ ಕಾಲ ಪ್ರಾರಂಭಿಸಿದಾಗ ಬೆತ್ಲೆಹೇಮಿಗೆ ಬಂದರು. ఈ వాక్య భాగంలో వారిద్దరు ಬೆತ್ಲೆಹೇಮುకు చేరిరి. ಪ್ರಿಯರೇ, ಈ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ಅವರಿಬ್ಬರು ಬೆತ್ಲೆಹೇಮಿಗೆ ಬಂದರು. ఎక్కడికి ఆమె వచ్చింది? ಬೆತ್ಲೆಹೇమునకు. ಆಕೆ ಎಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದಾಳೆ? ಬೆತ್ಲೆಹೇಮಿಗೆ. ಬೆತ್ಲೆಹೇಮು ಸಮೃದ್ಧಿ కలిగిన ರೊಟ್ಟೆల ಇಲ್ಲು. ಬೆತ್ಲೆಹೇಮು ಸಮೃದ್ಧಿಯಾಗಿರುವಂತ ರೊಟ್ಟಿಯ ಮನೆ. దేవుడు జ్ఞాపకం చేసుకుని ಬೆತ್ಲೆಹೇಮು, ದೇವರು ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಂಡಿರುವ ಬೆತ್ಲೆಹೇಮು, దీవెనను కలిగించిన ಬೆತ್ಲೆಹೇಮು, ಆಶೀರ್ವಾದ ಉಂಟು ಮಾಡಿರುವ ಬೆತ್ಲೆಹೇಮು, యేసు క్రీస్తు శరీరధారిగా రావడానికి ఆయన కోరుకొనిన ఎంపిక చేసుకొనిన ಬೆತ್ಲೆಹೇಮು. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಶರೀರಧಾರಿಯಾಗಿ ಆತನು ಆರಿಸಿಕೊಂಡು ಕೋರಿಕೊಂಡು ಬಂದಿರುವಂತ ಬೆತ್ಲೆಹೇಮ್, రొట్టెల ఇల్లు, ರೊಟ್ಟಿಯ ಮನೆ. ఒక మోయాబీయురాలైన మోయాబు దేశస్థురాలైన ఆవిడ ಒಂದು ಮೋಯಾಬ್ ದೇಶಸ್ಥಳಾಗಿರುವ ಆಕೆ ಬೆತ್ಲೆಹೇములో నివసిస్తుందండి. ಈಗ ಬೆತ್ಲೆಹೇಮಿನಲ್ಲಿ ನಿವಾಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾಳೆ. దేవుడు జ్ఞాపకం చేసుకుని దేశమంతా నివసిస్తుందండి. ದೇವರು ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಂಡಿರುವ ದೇಶದಲ್ಲಿ ನಿವಾಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾಳೆ. దేవుడు కోరుకుని ಬೆತ್ಲೆಹೇమునందు నివసిస్తుందండి. ದೇವರು ಕೋರಿರುವ ಬೆತ್ಲೆಹೇಮಿನಲ್ಲಿ ನಿವಾಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾಳೆ. ఆమె స్థానం మారింది, ಆಕೆಯ ಸ್ಥಾನ ಬದಲಾಗಿದೆ, ఆమె సహవాసం మారింది. ಆಕೆ ಸಹವಾಸ ಬದಲಾಗಿದೆ.
ఆమె సాంగత్యం మారింది. ಆಕೆಯ ಸಾಂಗತ್ಯವು ಬದಲಾಗಿದೆ. ఈ రోజున దేవుని దృష్టి ఉన్న, దేవుడు కోరుకొనిన దేశమందు ఆమె నివసించడానికి గల కారణం ఆమె చేసుకున్న నిర్ణయం. ಈ ದಿನ ದೇವರಿಗೆ ಇಷ್ಟವಾಗಿರುವ, ದೇವರು ಬಯಸುವಂತ ದೇಶದಲ್ಲಿ ನಿವಾಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾಳೆಂದ್ರೆ ಆಕೆ ತೆಗೆದುಕೊಂಡಿರುವ ನಿರ್ಣಯ. సహోదరులారా, ಪ್ರಿಯ ಸಹೋದರರೇ, మనం అనేక నిర్ణయాలు తీసుకుంటుంటాం కదా. ನಾವು ಅನೇಕ ನಿರ್ಣಯ ತೆಗೆದುಕೊಳ್ತಾ ಇರ್ತೇವೆ. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము? ಎಂತಹ ನಿರ್ಣಯ ತೆಗೆದುಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ? ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నాము? ಎಂತ ಆಲೋಚನೆಗಳನ್ನು ನಾವು ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ? శ్రమ, శోధన, కన్నీళ్లు, నష్టం అనేవి సర్వసాధారణంగా వాటిల్లుతుంటాయి. ಶ್ರಮೆ, ಶೋಧನೆ, ಕಣ್ಣೀರು, ನಷ್ಟ ಇವೆಲ್ಲ ಸರ್ವಸಾಧಾರಣವಾಗಿ ಬರ್ತಾ ಇರ್ತವೆ. అలాంటి సందర్భాలలోనే మనం సరి అయిన నిర్ణయం తీసుకోగలగాలి. ಅಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸರಿಯಾದ ನಿರ್ಣಯವನ್ನು ನಾವು ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕು. అలాంటి పరిస్థితుల్లోనే మనం దేవుని మీద ఆనుకోగలగాలి. ಅಂತ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಾವು ದೇವರನ್ನು ಆತುಕೊಂಡು ಮುಂದೆ ನಡೆಯಬೇಕು. అలాంటి పరిస్థితుల్లోనే ఏది క్షేమము, ఏది క్షేమము, ఏది రమ్యము, ఏది అల్పము మనం వివేచించి ಆಲೋಚಿಸಗಲಗಾలి. ಅಂತ ಸಮಯದಲ್ಲಿಯೇ ಯಾವುದು ಒಳ್ಳೆಯದು, ಯಾವುದು ಕೆಟ್ಟದ್ದು, ಯಾವುದನ್ನು ಮಾಡಬೇಕು, ಯಾವುದನ್ನು ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ವಿಚಾರಣೆ ಮಾಡಬೇಕು. చూడండి, ఆ రూతు తీసుకున్న ఒక్క నిర్ణయం ఆమెను ఎక్కడికి నడిపించింది అని అంటే, దేవుని పట్టణం లేక దేవుడు కోరుకొనిన, దేవుడు జ్ఞాపకం చేసుకున్న ಬೆತ್ಲೆಹೇಮಕ್ಕೂ ಆమె ನಡಿಪಿಂಚ. ನೋಡಿರಿ, ರೂತಳು ತೆಗೆದುಕೊಂಡಿರುವ ಆ ಒಂದು ನಿರ್ಣಯ ದೇವರು ಬಯಸುವ ಅಥವಾ ದೇವರು ಇಷ್ಟಪಡುವಂತ ಬೆತ್ಲೆಹೇಮಿಗೆ ದೇವರು ಕರೆದುಕೊಂಡು ಹೋದ. మనం తీసుకునే నిర్ణయాలు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాయి? ಇದನ್ನ ನಾವು ತೆಗೆದುಕೊಳ್ಳುವಂತ ನಿರ್ಣಯ ನಮ್ಮನ್ನು ಎಲ್ಲಿಗೆ ನಡೆಸುತ್ತಾ ಇವೆ? ಅಗಾಯಿಚಾలకు నడిపిస్తున్నాయా? ವಿಪತ್ತಿನ ಹತ್ರ ನಮ್ಮನ್ನು ನಡೆಸ್ತಾ ಇದೆಯಾ? అవమానకరమైన అనుభవాల్లోకి నడిపిస్తున్నాయా? ಅವಮಾನಕರವಾದ ಅನುಭವದ ಒಳಗೆ ನಮ್ಮನ್ನು ನಡೆಸ್ತಾ ಇದೆಯಾ? కొంతమంది అల్పంగా ఆలోచిస్తుంటారు. ಕೆಲವರು ಅಲ್ಪವಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾರೆ. తట్టుకోలేకపోతున్నామండి, ನಮಗೆ ಸಹಿಸಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ ರೀ, భరించలేకపోతున్నామండి, ಭರಿಸಲಿಕ್ಕೆ ನಮ್ಮಿಂದ ಆಗ್ತಾ ಇಲ್ಲ, జీవించలేకపోతున్నామండి, ಜೀವಿಸಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. మరి ఏం చేయాలనుకుంటున్నారండి? ಹಾಗಾದ್ರೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಅನ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀರಾ ರೀ? బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలనుకుంటున్నామండి. ಬದುಕುವುದಕ್ಕಿಂತ ಸಾಯುವುದೇ ಲೇಸ್ ಎಂಬುದಾಗಿ ಅನ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ ರೀ. ప్రియులారా, సమస్యలకు చావు పరిష్కారం కాదు కదా. ಪ್ರಿಯರೇ, ಸಮಸ್ಯೆಗಳಿಗೆ ಸಾವೆಂಬುದು ಪರಿಷ್ಕಾರ ಅಲ್ಲ. మరణాపేక్ష కలిగి బ్రతకడం మంచిది కాదు కదా. ಮರಣಾಪೇಕ್ಷೆಯಿಂದ ಬದುಕುವುದು ಸರಿಯಾದದ್ದು ಅಲ್ಲ. ఇరుకులైన, ఇబ్బందులైన, శోధనలైన, శ్రమలైన ఎదుట నిలిచినప్పుడు మనం నేర్చుకోవలసిన పాఠం నేర్చుకుంటూ మనం తీసుకునవలసిన చక్కటి నిర్ణయాన్ని మనం తీసుకోగలిగితే ఎలాంటి సముద్రాన్నైనా మనం దాటగలుగుతాం. ಇಕ್ಕಟ್ಟೆ ಆದರೂ, ಶೋಧನೆ ಆದರೂ, ಸಮಸ್ಯೆಗಳೇ ಆದರೂ ನಾವು ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕಾದಂಥ ಸರಿಯಾದ ನಿರ್ಣಯವನ್ನು ನಾವು ತೆಗೆದುಕೊಳ್ಳುವುದಾದರೆ ಎಂಥದೇ ಸಮುದ್ರವನ್ನಾದರೂ ಕೂಡ ನಾವು ನಮ್ಮಿಂದ ದಾಟಲಿಕ್ಕೆ ಆಗ್ತದೆ. ఎలాంటి పర్వతాన్నైనా మనం ఎక్కగలుగుతాము. ಎಂಥ ಪರ್ವತವನ್ನಾದರೂ ಹತ್ತಬಲ್ಲೆವು. మన పితరుల జీవిత చరిత్రలో కూడా చూడండి, ನಮ್ಮ ಪಿತರರ ಜೀವನ ಚರಿತ್ರೆಗಳನ್ನು ನೋಡಿರಿ. వాళ్ళ ఎదుట నిలిచిన శోధనలో వాళ్ళు అలసిపోలేదు, కానీ చక్కటి నిర్ణయం తీసుకున్నారు, దేవుని మీద ఆనుకున్నారు, ವಿಜಯವಂತమైన ಬ್ರತುಕನ್ನು ಬ್ರತಿಕಿ ಚೂಯಿಂಚಾರು. ಅವರ ಮುಂದೆ ನಿಂತಿರುವಂತ ಶೋಧನೆಗೆ ಅವರು ಹೆದರ್ಲಿಲ್ಲ, ಬೆದರ್ಲಿಲ್ಲ. ಒಂದು ಒಳ್ಳೆಯ ನಿರ್ಣಯವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ದೇವರ ಮೇಲೆ ಆತುಕೊಂಡು ಅವರು ಒಳ್ಳೆ ಜೀವನವನ್ನು ಜೀವಿಸಿ ತೋರಿಸಿದ್ರು. ಅಪಜಯಾలలో ಅಗಾಯಿಚಾలకు ಪಾಲ್ಪಡడం కాదండి, ಅಪಜಯಗಳಲ್ಲಿ ವಿಪತ್ತಿಗೆ ಗುರಿಯಾಗುವುದಲ್ಲ. ಕಣ್ಣೀళ్లలో ಕೃಂಗಿపోవడం కాదండి, ಕಣ್ಣೀರುಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ಕುಗ್ಗಿ ಹೋಗುವುದಲ್ಲ. శోధనలలో సతికిలబడడం కాదండి, ಶೋಧನೆಯೊಳಗೆ ಬಿದ್ದು ಹೋಗುವುದಲ್ಲ. ఆనాడే మనం పటిష్టం కావాలి, ಆ ದಿನವೇ ನಾವು ದೃಢರಾಗಬೇಕು. ఆనాడే ధైర్యం పొందుకోవాలి, ಆ ದಿನವೇ ಧೈರ್ಯವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕು. ఆనాడే పూర్ణంగా దేవుని మీద ఆనుకోవాలి. ಆ ದಿನದಿಂದಲೇ ಪೂರ್ಣವಾಗಿ ದೇವರನ್ನು ನಾವು ಆತುಕೊಂಡಿರಬೇಕು. ఆయన నడిపించే పవిత్రమైన మార్గంలో దీవెనలు అందుకోగలగాలి. ಆತನು ನಡೆಸುವಂತ ಪವಿತ್ರವಾದ ಮಾರ್ಗದಲ್ಲಿ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕು. చూడండి, ఆమె తీసుకున్న ఒక్క నిర్ణయం ఆమెను బెత్లెహేముకు నడిపించిందనే సత్యం ఇక్కడ మనం గ్రహిస్తాం. ನೋಡಿರಿ, ಆಕೆ ತೆಗೆದುಕೊಂಡಿರುವ ಒಂದು ನಿರ್ಣಯ ಆಕೆಯನ್ನು ಬೆತ್ಲೆಹೇಮಿಗೆ ನಡೆಸಿದೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ಇಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ. మరొక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ಇನ್ನೊಂದು ಮಾತನ್ನು ನಾನು ನಿಮಗೆ ಜ್ಞಾಪಕ ಮಾಡ್ತೇನೆ. ఈ రూతు గ్రంథంలోని 2వ అధ్యాయం 12వ వాక్యం చదువుతున్నానండి. ಈ ರೂತಳ ಗ್ರಂಥ 2ನೇ ಅಧ್ಯಾಯ 12ನೇ ವಚನವನ್ನು ನಾನು ಓದ್ತಾ ಇದ್ದೇನೆ. నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ನೀನು ಮಾಡಿದ್ದಕ್ಕೆ ಕರ್ತನು ನಿನಗೆ ಬದಲು ಕೊಡಲಿ. ಇಸ್ರಾಯೇಲ್ ದೇವರಾದ ಯೆಹೋವನ ರೆಕ್ಕೆಗಳ ಕೆಳಗೆ ಆಶ್ರಯಿಸಿಕೊಳ್ಳಲು ನೀನು ಬಂದಿದ್ದಿ. బోయాజు చెప్తున్నాడండి, ಬೋಯಾಜನು ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾನೆ ರೀ, నీవు వచ్చింది ఇప్పుడు
సురక్షితమైన యెహోవా రెక్కల క్రిందకు వచ్చావమ్మా. ನೀನು ಈಗ ಸುರಕ್ಷಿತವಾದ ಯೆಹೋವನ ರೆಕ್ಕೆ ಕೆಳಗೆ ಬಂದಿದ್ದೀಯಾ? దేనిని బట్టి ఆమె యెహోవా రెక్కల క్రిందకు వచ్చింది? ఆమె తీసుకున్న నిర్ణయాలు బట్టి కదా. ಯಾವುದಕ್ಕಾಗಿ ಆಕೆ ಯೆಹೋವನ ರೆಕ್ಕೆ ಕೆಳಗೆ ಬಂದಿದ್ದಾಳೆ? ಆಕೆ ತೆಗೆದುಕೊಂಡಿರುವ ನಿರ್ಣಯದಿಂದಲೇ ಅಲ್ವಾ? ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనిషికి ఎక్కడ సురక్షితం ఉంది? ಪ್ರಿಯ ಸಹೋದರರೇ, ಮನುಷ್ಯನಿಗೆ ಎಲ್ಲಿ ಸುರಕ್ಷತೆ ಎನ್ನುವುದು ಈ ಕಾಲದಲ್ಲಿ ಇದೆ? లోకంలో ఉందా? ಲೋಕದಲ್ಲಿ ಇದೆಯಾ? ధనములో ఉందా? ಹಣದಲ್ಲಿ ಇದೆಯಾ? లేక కలిగిన బలములో ఉందా? ಅಥವಾ ಇರುವಂತ ಬಲದಲ್ಲಿ ಇದೆಯಾ? ధనికుల చేత బలవంతుల దగ్గర ఏమైనా మనకు సురక్షితమైన అనుభవాలు కలుగుతున్నాయా? ಧನಿಕರ ಹತ್ರ, ಬಲವುಳ್ಳವರ ಹತ್ರ ಸುರಕ್ಷಿತವಾದ ಅನುಭವ ಏನಾದ್ರೂ ಕಾಣ್ತಾ ಇದೆಯಾ ನಮಗೆ? ఎక్కడ కూడా మనిషికి ఈ రోజున సురక్షితం లేదండి. ಎಲ್ಲಿಗೂ ಕೂಡ ಮನುಷ್ಯನಿಗೆ ಸುರಕ್ಷತೆ ಎನ್ನುವುದೇ ಇಲ್ಲ. పిల్లల దగ్గర తల్లిదండ్రులకు లేదు, తల్లిదండ్రుల దగ్గర పిల్లలకి లేదు. ಮಕ್ಕಳ ಹತ್ರ ತಂದೆ ತಾಯಂದಿರಿಗಿಲ್ಲ, ತಂದೆ ತಾಯಂದಿರ ಹತ್ರ ಮಕ್ಕಳಿಗೆ ಇಲ್ಲ. నిలువ నీడలేని పరిస్థితులలో ನೆರಳು ಕಾಣದಂತ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ అలసిన అనుభవాలే మనిషికి సొంతమైపోతున్నాయి. ದಣಿದಿರುವ ಅನುಭವ ಮನುಷ್ಯನಿಗೆ ಸ್ವಂತವಾಗಿ ಹೋಗ್ತಾ ಇವೆ. మరి ఇశ్రాయేలు దేవుని సురక్షితమైన రెక్కల నీడకి ఆమె ఎలా చేరుకోగలిగింది అంటే ఆమె తీసుకున్న మంచి నిర్ణయం అండి. ಹಾಗಾದ್ರೆ ಇಸ್ರಾಯೇಲ್ ದೇವರ ಸುರಕ್ಷಿತವಾದ ರೆಕ್ಕೆ ನೆರಳಿಗೆ ಹೇಗೆ ಸೇರಿದ್ದಾಳೆ ಅಂತಂದ್ರೆ ಆಕೆ ತೆಗೆದುಕೊಂಡಿರುವ ನಿರ್ಣಯದಿಂದ. ఇక ఆమెకు భయము లేదు, ಇನ್ನು ಆಕೆಗೆ ಭಯವಿಲ್ಲ, కలవరం లేదు, ಕಳವಳ ಇಲ್ಲ, ఏం జరుగుతుందో అని ఆందోళన అసలే లేదు. ಏನ್ ನಡೀತದೆ ಎಂಬುದಾಗಿ ಆ ಭಯವು ಕೂಡ ಇಲ್ವೇ ಇಲ್ಲ. ఎందుకంటే చాచిన రెక్కల నీడకి, సురక్షితమైన రెక్కల నీడకి వచ్చింది. ఆమెకి ఎంత భద్రతనో, ఎంత భద్రతనో. ಯಾಕೆಂದ್ರೆ ಚಾಚಿರುವ ಸುರಕ್ಷಿತವಾದ ಆತನ ರೆಕ್ಕೆ ನೆರಳಲ್ಲಿ ಬಂದಿರುವುದಕ್ಕಾಗಿ ಎಷ್ಟು ಸುರಕ್ಷತೆ, ಎಷ್ಟು ಭದ್ರತೆ. అప్రియమైన సహోదరులారా, ఈ రోజున మనం అంత భద్రత కలిగి ఉండగలుగుతున్నామా? ನನ್ನ ಪ್ರಿಯ ಸಹೋದರರೇ, ಈ ದಿನಗಳಲ್ಲಿ ನಾವು ಅಷ್ಟು ಭದ್ರತೆಯಿಂದ ಇರ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇದೆಯಾ? అలా సురక్షితమైన రెక్కల నీడలో బ్రతకగలుగుతున్నామా? ಅಂತ ಸುರಕ್ಷಿತವಾದ ರೆಕ್ಕೆ ನೆರಳಲ್ಲಿ ನಾವು ಬದುಕಲಿಕ್ಕೆ ನಮ್ಮಿಂದ ಆಗ್ತಾ ಇದೆಯಾ? అపాయము రాదు అని ఒక నిమ్మలమైనటువంటి అనుభవాల్లో మనం నిలవగలుగుతున్నామా అని అంటే లేదు. ಅಪಾಯ ಏನು ಬರಲ್ಲ ಎಂಬ ಶಾಂತವಾದಂತ ಅನುಭವದಲ್ಲಿ ಇದೇವಾ ಅಂತಂದ್ರೆ ಅಂತದ್ದೇನು ಇಲ್ಲ. ఏదో ఆపద వస్తున్నంత కలవరం, ಏನೋ ವಿಪತ್ತು ಬರ್ತಾ ಇದೆ ಎಂಬ ಕಳವಳ, ఏదో జరిగిపోతున్నది అన్నంత కలవరం, ಏನೋ ನಡೀತದೆ, ನಡಿಲಿಕ್ಕಿದೆ ಎಂಬ ಕಳವಳ, భయభ్రాంతితో, విభ్రాంతితో ఈ రోజున గుండె గుప్పిట్లో పెట్టుకుని బ్రతకడానికి గల కారణం ఏంటంటే మనం తీసుకొనవలసిన సరి అయిన నిర్ణయం తీసుకోకనే. ಭಯ ಭ್ರಾಂತಿಯಿಂದ ನಮ್ಮ ಹೃದಯವನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು ನಾವು ಬದುಕ್ತಾ ಇದ್ದೇವೆ ಅಂತಂದ್ರೆ ಇದಕ್ಕೆಲ್ಲ ಕಾರಣವೇನೆಂದ್ರೆ ನಾವು ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕಾದಂತ ಸರಿಯಾದ ನಿರ್ಣಯ ತೆಗೆದುಕೊಳ್ಳದೆ ಇರುವುದಕ್ಕೆ. ఈ మాటలు వింటున్నప్పుడే, ಈ ಮಾತು ಕೇಳ್ತಾ ಇರಬೇಕಾದ್ರೆ, నువ్వు నిలిచిన స్థితి ఏంటి, నువ్వు బ్రతుకుతున్న బ్రతికేంటి వివేచించిన వాళ్ళు అయితే, ನೀವು ನಿಂತಿರುವ ಸ್ಥಿತಿ ಏನು, ನೀನು ಬದುಕ್ತಾ ಇರುವಂತ ಬದುಕೇನೆಂಬುದಾಗಿ ವಿವೇಚಿಸುವುದಾದರೆ, నీవు తీసుకుని నిర్ణయం ద్వారా ఒక సురక్షితమైన రెక్కల నీడకి చేరుకోగలుగుతావు. అక్కడ బ్రతుకు భద్రపరచబడుతుంది అనే సత్యాన్ని గ్రహించాలి. ನೀನು ತೆಗೆದುಕೊಳ್ಳುವಂತ ನಿರ್ಣಯದಿಂದ ಸುರಕ್ಷಿತವಾದ ರೆಕ್ಕೆ ನೆರಳಲ್ಲಿ ನೀನು ಭದ್ರಪಡಿಸಲಾಗುತ್ತದೆ. ಅಲ್ಲಿ ನಿನಗೆ ಸುರಕ್ಷಿತವಾದ ಭದ್ರತೆ ಎನ್ನುವುದು ಇರುತ್ತದೆ. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ಇನ್ನೊಂದು ವಿಷಯವನ್ನು ಕೂಡ ನಾನು ನಿಮಗೆ ಜ್ಞಾಪಕ ಮಾಡ್ತೇನೆ. 4వ అధ్యాయం 13వ వాక్యం చదువుదామండి. 4ನೇ ಅಧ್ಯಾಯ 13ನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದೋಣ. బోయాజు రూతును పెండ్లి చేసుకొని, ಬೋಯಾಜನು ರೂತಳನ್ನು ಮದುವೆ ಮಾಡಿಕೊಂಡು. ఎంత ఆశ్చర్యకరమైన అనుభవం చూడండి. ಎಷ್ಟು ಆಶ್ಚರ್ಯಕರವಾದ ಅನುಭವ ನೋಡ್ರಿ. ఒకనాడు విడవబడిన వ్యక్తిగాను, ಮೊದಲು ಬಿಡಲ್ಪಟ್ಟಂತ ವ್ಯಕ್ತಿಯಾಗಿ, తృణీకరింపబడిన వ్యక్తిగాను, ತೃಣೀಕರಿಸಲ್ಪಟ್ಟ ವ್ಯಕ್ತಿಯಾಗಿ, ప్రియులారా, సమాజంలో నిలవడానికి యోగ్యత లేని వ్యక్తిగా ఉన్న ఆ వ్యక్తి ఈ రోజున ఒక ఐశ్వర్యవంతునికి భార్యగా మార్చబడింది. ಪ್ರಿಯರೇ, ಸಮಾಜದಲ್ಲಿ ನಿಲ್ಲಲಿಕ್ಕೆ ಯೋಗ್ಯತೆ ಇಲ್ಲದಂತ ಆ ವ್ಯಕ್ತಿ ಈ ದಿನ ಒಬ್ಬ ಐಶ್ವರ್ಯವಂತನಿಗೆ ಹೆಂಡತಿಯಾಗಿ ಬದಲಾಗಿದ್ದಾಳೆ. ఆమె కన్నీళ్లు శాశ్వతంగా తొడవబడ్డాయి. ಆಕೆಯ ಕಣ್ಣೀರು ಶಾಶ್ವತವಾಗಿ ವರಿಸಲ್ಪಟ್ಟಿವೆ. చీకటి మయమైన ఆమె బ్రతుకులో సూర్యోదయం కలిగింది. ಕತ್ತಲೆಯಿಂದ ಇರುವ ಆಕೆ ಬದುಕಿನಲ್ಲಿ ಸೂರ್ಯೋದಯ ಆಗ್ತಾ ಇದೆ. మోడుబారిన జీవితం చిగురింప చేయడానికి పునాది వేయబడింది. ಬೀಡು ಬಾಡಿರುವ ಜೀವನವು ಚಿಗುರಿಸಲಿಕ್ಕೆ ಅಸ್ಥಿವಾರ ಹಾಕಲಾಗಿದೆ. ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడైన బోయాజు ఆమెను పెళ్లాడాడు. ఆమెను పెళ్లి కుమార్తెగా అంగీకరించి ఆమెను వధువుగా స్వీకరించాడు. ಅಷ್ಟು ದೊಡ್ಡ ಐಶ್ವರ್ಯವಂತನಾಗಿರುವ ಬೋಯಾಜನು ಆಕೆಯನ್ನು ಮದುಮಗಳಾಗಿ ಸ್ವೀಕರಿಸಿ ಆಕೆಯೊಂದಿಗೆ ಮದುವೆ ಮಾಡಿಕೊಂಡನು. నా ప్రియమైన సహోదరులారా, ನನ್ನ ಪ್ರಿಯ ಸಹೋದರರೇ, ఈ రోజున ఆమె యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడిపోయింది. ಈ ದಿನ ಆಕೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ವಂಶಾವಳಿಯಲ್ಲಿ ಸೇರಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾಳೆ.
అంత ఘనతకి కారణం ఏంటి? ಅಷ್ಟು ದೊಡ್ಡ ಘನತೆಗೆ ಕಾರಣವೇನು? అంత ఉన్నత స్థితికి కారణం ఏంటి? ಅಷ್ಟು ಉನ್ನತವಾದಂತ ಸ್ಥಿತಿಗೆ ಕಾರಣವೇನು? ఆమె చదువు కాదు, ಆಕೇನ್ ಓದ್ಲಿಲ್ಲ, ఆమె కులము కాదు, ಆಕೆಗಿರುವಂತ ಕುಲ ಅಲ್ಲ, ఆమె గోత్రము కాదు, ಆಕೆಗಿರುವಂತ ಗೋತ್ರವಲ್ಲ, ఆమె తీసుకున్న మంచి నిర్ణయం, ಆಕೆ ತೆಗೆದುಕೊಂಡಿರುವ ಒಳ್ಳೆಯ ನಿರ್ಣಯ, ఆ ఒక్క నిర్ణయం ఆమెను ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్ళిన ఘన చరిత్ర మన కళ్ళు ఎదుటి కనబడుతుంది. ಆ ಒಂದು ನಿರ್ಣಯ ಆಕೆಯನ್ನು ಉನ್ನತವಾದಂತ ಸ್ಥಾನಕ್ಕೆ ಕರೆದುಕೊಂಡು ಹೋಗಿರುವ ಘನ ಚರಿತ್ರೆಯನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయి? ಇದನ್ನು ನೀವು ತೆಗೆದುಕೊಳ್ಳುವ ನಿರ್ಣಯ ಹೇಗಿದೆ? మీరు ఆలోచించే ఆలోచనలు ఎలా ఉన్నాయి? ನೀವು ಮಾಡುವಂತ ಆಲೋಚನೆಗಳು ಹೇಗಿವೆ? మిమ్మల్ని ఘనతకు తీసుకుని వెళ్ళేటట్లుగా ఉన్నాయా? ನಿಮ್ಮನ್ನು ಘನತೆಗೆ ಕರೆದುಕೊಂಡು ಹೋಗುವ ಹಾಗಿದೆಯಾ? ఆశీర్వాదకరమైన అనుభూతులోనికి తీసుకుని వెళ్ళేటట్లుగా ఉన్నాయా? ಆಶೀರ್ವಾದಕರವಾದ ಅನುಭೂತಿಗೆ ಕರೆದುಕೊಂಡು ಹೋಗುವ ಹಾಗಿದೆಯಾ? లేక నానాటికి క్షీణించిపోయే పరిస్థితికి వెళ్ళేటట్లుగా ఉన్నాయా? ಅಥವಾ ದಿನೇ ದಿನೇ ಕ್ಷೀಣಿಸಿ ಹೋಗುವಂತ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಕಾಣ್ತಾ ಇದೆಯಾ? కొంతమంది కన్నీళ్లు పెట్టి ప్రలాపిస్తుంటారు. ಕೆಲವರು ಕಣ್ಣೀರಿಡ್ತಾ ಇರ್ತಾರೆ, ಪ್ರಲಾಪಿಸ್ತಾ ಇರ್ತಾರೆ. మేము కలలో కూడా అనుకోలేదండి, ಕನಸಲ್ಲಿ ಕೂಡ ನಾವು ಅಂದ್ಕೊಳ್ಳಿಲ್ಲ ರೀ, మేము ఏనాడు కలలో కూడా ఊహించలేదండి, ಯಾವ ದಿನವೂ ಕೂಡ ಕನಸಿನಲ್ಲಿ ಕೂಡ ಊಹಿಸಲಿಲ್ಲ, ఈ పరిస్థితుల్లో ఈ స్థితిగతుల మధ్య నిలుస్తామని మేము ఏనాడు కూడా మేము భావించిన వాళ్ళం కాదండి అంటుంటారు. ಇಂಥ ಪರಿಸ್ಥಿತಿ ಇಂಥ ದಿನಗಳು ನಮಗೆ ಬರುತ್ತವೆ ಎಂಬುದಾಗಿ ಎಂದಿಗೂ ಕೂಡ ನಾವು ಭಾವಿಸಲಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇರ್ತಾರೆ. ఎందుకు ఆ హీన స్థితికి దిగజారిపోవాల్సి వచ్చిందంటే తీసుకున్న నిర్ణయాలు, ఆలోచించే ఆలోచనలు ಸರಿಕಾಕ కదా. ಯಾಕೆ ಅಹೀನಕರವಾದಂಥ ಸ್ಥಿತಿಗೆ ಇಳಿಜಾರಿ ಹೋಗಬೇಕಾಯಿತು? ನೀನು ತೆಗೆದುಕೊಂಡಿರುವ ನಿರ್ಣಯ ನಿನ್ನ ಆಲೋಚನೆಗಳಿಂದಲೇ ಅಲ್ವಾ? నా ప్రియమైన సహోదరులారా, ನನ್ನ ಪ್ರಿಯ ಸಹೋದರರೇ, తన ఎదుట ఉన్న ఒక వ్యక్తి ఒక నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయింది. ತನ್ನ ಮುಂದೆ ಇರುವಂತ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಒಂದು ನಿರ್ಣಯ ತೆಗೆದುಕೊಂಡು ಹೊರಟು ಹೋದ್ಲು. తన ఎదుట ఉన్న ఒక వ్యక్తి ఒక నిర్ణయం తీసుకుని వెళ్ళింది కదా, అలాంటి నిర్ణయం నేను తీసుకోవాలి అని ఆలోచించలేదు. ತನ್ನ ಮುಂದೆ ಇರುವಂತ ವ್ಯಕ್ತಿ ಒಂದು ನಿರ್ಣಯ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿದ್ದಾಳೆ, ಅಂತ ನಿರ್ಣಯವನ್ನು ನಾನು ಕೂಡ ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಿ ಆಶಿಸಲಿಲ್ಲ. ఎవరో ఎలాగో చేస్తున్నారు, ఎవరో ఏదో ఒక విధంగా వాళ్ళు నడిపించబడుతున్నారు, అలాగున నేను కూడా ಮುಂದಕ್ಕೆ వెళ్ళాలని కోరుకోలేదు. ಯಾರೋ ಏನೋ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಹೇಗೋ ನಡೆಸಲ್ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಹಾಗೆ ನಾನು ಕೂಡ ಮಾಡಬೇಕು, ನಡೆಸಲ್ಪಡಬೇಕೆಂಬುದಾಗಿ ಮುಂದೆ ಹೋಗ್ತಾ ಇಲ್ಲ. ఆమెకంటూ ఆమె ఆలోచించింది, ಆಕೆ ವಿಷಯವಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡಿದ್ಲು, ఆమెకంటూ ఆమె ఒక నిర్ణయం తీసుకుంది, ಆಕೆ ವಿಷಯದಲ್ಲಿ ಒಂದು ನಿರ್ಣಯವನ್ನು ಆಕೆ ತೆಗೆದುಕೊಂಡಳು. ఆ రీతిగా వెళ్ళడానికి ముందుకి కాలు కదిపింది. ಆ ರೀತಿಯಾಗಿ ಮುಂದೆ ಹೋಗಲಿಕ್ಕೆ ಕಾಲನ್ನು ಮುಂದೆ ಇಡ್ತಾ ಇದ್ದಾಳೆ. అందుకే ఆ నిర్ణయం శ్రేష్టమైన మార్గానికి తీసుకుని వెళ్ళి శ్రేష్టమైన ఈవులను అప్పగించి ఉన్నత స్థానానికి ఆమెను చేర్చింది. ಅದಕ್ಕಾಗಿ ಆ ನಿರ್ಣಯ ಶ್ರೇಷ್ಠವಾದಂಥ ಸ್ಥಾನಕ್ಕೆ ಕರೆದುಕೊಂಡು ಹೋಗಿ ಶ್ರೇಷ್ಠವಾದ ಆಶೀರ್ವಾದದಿಂದ ಉನ್ನತವಾದಂಥ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇದ್ದಾಳೆ. మరి ఈరోజు మీరు ఆలోచించండి, ಹಾಗಾದ್ರೆ ನೀವು ಇದನ್ನ ಆಲೋಚನೆ ಮಾಡಿರಿ. మీ నిర్ణయాలు ఎలా ఉన్నాయి అనేది మీరు తలంచండి. ನಿಮ್ಮ ನಿರ್ಣಯಗಳು ಹೇಗಿದೆ ಎಂಬುದಾಗಿ ನೀವು ನೆನೆಸಿರಿ. ఇప్పటికైనా ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించి ಈಗಲಾದರೂ ಕರ್ತನ ಪಾದವನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. తలలు వంచండి, ప్రార్థన చేసు. ತಲೆಯನ್ನು ಬಾಗಿಸಿರಿ, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. ಜೀವಾಧಿಪತಿಯಾದ ತಂದೆ, ನಿನಗೆ ವಂದನೆಗಳು. నాయనా, మేము తీసుకునవలసిన నిర్ణయాలు ఎలాగుండాలనో నీ లేఖన సత్యాన్ని మేము గ్రహించాం స్వామి. ತಂದೆ, ನಾವು ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕಾದ ನಿರ್ಣಯಗಳು ಹೇಗಿರಬೇಕೆಂಬುದಾಗಿ ಲೇಖನ ಸತ್ಯವನ್ನು ನಾವು ಗ್ರಹಿಸಿದ್ದೇವೆ. ఒక ఇరుకైన మార్గంలోనికి మేము రావాల్సి వచ్చినప్పుడు, ಒಂದು ಇಕ್ಕಟ್ಟಾದ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಾವು ಬರುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ శోధనలైన, శ్రమలైన, కన్నీళ్ళైన, కష్టాలైన, నష్టాలైన మా ఎదుట నిలిచినప్పుడు, ಶೋಧನೆಯಾದರೂ, ಕಷ್ಟವಾದರೂ, ಕಣ್ಣೀರಾದರೂ, ಶ್ರಮೆಗಳಾದರೂ ನಮ್ಮ ಮುಂದೆ ನಿಂತುಕೊಂಡಾಗ మేము తీసుకునవలసిన నిర్ణయాలు ఎలా ఉండాలి అనేది నైనా మేము గ్రహించేటట్లు చూపించారు. కృప చూపించినందుకు నీకు స్తోత్రం. ನಾವು ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕಾದ ನಿರ್ಣಯ ಹೇಗಿರಬೇಕೆಂಬುದಾಗಿ ತಂದೆ ನೀವು ಕೃಪೆಯನ್ನು ತೋರಿಸುತ್ತಾ ಬಂದಿದ್ದೀರಿ. ఆనాడు రూతు తీసుకున్న ఆ మంచి నిర్ణయం, ಆ ದಿನ ರೂತಳು ತೆಗೆದುಕೊಂಡಿರುವ ಆ ಒಳ್ಳೆ ನಿರ್ಣಯ ఆమెను బెత్లెహేముకు నడిపించింది. ಆಕೆಯನ್ನು ಬೆತ್ಲೆಹೇಮಿಗೆ ನಡೆಸಿತು. సురక్షితమైన మీ రెక్కల నెడకి జరిపించింది. ಸುರಕ್ಷಿತವಾದ ನಿನ್ನ ರೆಕ್ಕೆ ನೆರಳಿಗೆ ಕಳಿಸಿದೆ. ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడైన బోయాజునకు భార్యగా ఉండడానికి దోహదపడింది. ಐಶ್ವರ್ಯವಂತನು, ಶ್ರೀಮಂತನಾಗಿರುವಂತ ಬೋಯಾಜನಿಗೆ ಹೆಂಡತಿಯಾಗ್ಬಿಟ್ಲು. మరి ఈ రోజున మేము తీసుకునే మంచి నిర్ణయాల వలన, ಹಾಗಾದ್ರೆ ಈ ದಿನ ನಾವು ತೆಗೆದುಕೊಳ್ಳುವ ಒಳ್ಳೆಯ ನಿರ್ಣಯದಿಂದ దివ్యమైన దీవెనలకు పాత్రుల బౌటకు సహాయం చేయండి. ದಿವ್ಯವಾದ ಆಶೀರ್ವಾದಕ್ಕೆ ಪಾತ್ರರಾಗುವ ಹಾಗೆ ಸಹಾಯ ಮಾಡಿರಿ. మా అవివేకాన్ని తొలగించండి నాయన. ನಮ್ಮ ಅವಿವೇಕವನ್ನು ತೊಲಗಿಸಿರಿ ತಂದೆ. మా అజ్ఞానాన్ని తొలగించండి నాయన. ಅಪ್ಪ, ನಮ್ಮ ಅಜ್ಞಾನವನ್ನು ತೊಲಗಿಸಿರಿ. మా బుద్ధిహీనతను తీసివేయండి స్వామి. ನಮ್ಮ ಬುದ್ಧಿಹೀನತೆಯನ್ನು ತೆಗೆದು ಹಾಕಿರಿ ಸ್ವಾಮಿ. దూరదృష్టి కలిగిన వారమై వివేకముతో
ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేయమని, ದೂರದೃಷ್ಟಿಯುಳ್ಳವರಾಗಿ ವಿವೇಕದಿಂದ ಆಲೋಚನೆ ಮಾಡಲಿಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చెరుకు సమర్పించుకుంటూ ನಮ್ಮೊಬ್ಬೊಬ್ಬರನ್ನು ನಿನ್ನ ಕೈಗೆ ಸಮರ್ಪಿಸಿಕೊಂಡು యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಂಡು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇನೆ ತಂದೆ. ఆమేన్. ಆಮೇನ್. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. మీ అందరికీ హోసనా మినిస్ట్రీస్ తరపున మరొకసారి ಹೃದಯಪೂರ್ವಕమైన ವಂದನಾలు తెలియపరుస్తున్నాను. ಕರ್ತನು ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ. ಇನ್ನೊಂದು ಆವರ್ತಿ ನಮ್ಮ ಹೋಸನ ಮಿನಿಸ್ಟ್ರೀಸ್ ವತಿಯಿಂದ ಹೃದಯಪೂರ್ವಕವಾದ ವಂದನೆಗಳು. ಆಮೆನ್. ಆಮೇನ್. ಪ್ರತಿ ಶುಕ್ರವಾರ ಈ ಕೃಪಾ ವಾಕ್ಯವು ಎಂಬ ಕ್ಲುಪ್ತ ಸಂದೇಶಗಳಿಗಾಗಿ ಹಾಗೂ ಇನ್ನೂ ಹೆಚ್ಚಿನ ಆತ್ಮ ಸಂಬಂಧವಾದಂಥ ಸಂದೇಶಗಳಿಗಾಗಿ ನಮ್ಮ ಈ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಅನ್ನು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿಕೊಳ್ಳಿರಿ. ಪಾಸ್ಟರ್ ರಮೇಶ್ ಹೋಸನ್ನ ಮಿನಿಸ್ಟ್ರೀಸ್.